ట్రైన్ లో నైట్ ఈ ఫుడ్ తిన్నాక నైట్ మొత్తం తలనొప్పి జ్వరంతో నిద్ర పట్టలేదు నాకు. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఇది కడప టు ఢిల్లీ ట్రైన్ జర్నీలో డే 1 రోజు నైట్ ఏం తిన్నామో అలాగే డే 2 రోజు ఎలా గడిచిందో ఈ వీడియోలో చూసేయండి. ఇక నైట్ డిన్నర్ చేయడానికి మా ఫ్రెండ్ గానికి ఏదో ఒకటి తీసుకురా ఆకలి అవుతుందంటే ఈ చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాడు. ఈ చికెన్ బిర్యానీ తినగానే ఎలా ఉందంటే అసలు ఎందుకు తీసుకున్నామరా అనిపించింది. ఎందుకంటే ఆ రైస్ సరిగ్గా ఉడకబెట్టనే లేదు, తింటూ ఉంటే బండరాళ్ళు తిన్నట్టున్నాయి. ఇక మా ఫ్రెండ్ గారు చూడండి ముద్ద కడుపులోకి దిగకపోయినా కూడా తింటున్నాడు. ఇక ఇందులో ఈ చికెన్ చూడండి ఎలా ఉందో, అసలు ఎప్పుడు తయారు చేసాడో కూడా తెలియదు. ఈ బిర్యానీ అంత చల్లగా అయితే ఉంది. ఇక కడుపులోకి దిగకపోయినా కూడా ఎలానో అలా తినేసాము. బాలేదంటే పడేయచ్చు కదా బ్రో అంటే ఈ ఒక్క బిర్యానీకి 100 రూపాయలు అయితే పెట్టామండి. అందుకే పడేసేదానికి మనసు ఒప్పలేదు. ఇక తినేసి పనుకోగానే తలనొప్పి కళ్ళు మంట తీయడము అలాగే ఫీవర్ అయితే వచ్చేసింది. రాత్రంతా నిద్ర అయితే పట్టలేదు. ఇక ఎలానో అలా రాత్రంతా గడిపేసి పొద్దున 7 గంటలకు లేసి మన ఆయుధాలు తీసుకున్నాను. ఆయుధాలు అంటే ఇదేనండి బ్రష్ పేస్ట్. ఇక పళ్ళు తోమేసి ఫ్రెష్ అప్ అయిపోయి బయట మంచి మంచి వ్యూ పాయింట్స్ వస్తూ ఉంటే కొంచెం అలా చూసుకొని ఇక మార్నింగ్ తినడానికి బ్రెడ్ లోకి పీనట్ బటర్ పూసుకొని తినేసి ఇక సమోసా అమ్మేతో వచ్చింటే సమోసా కొనుక్కొని తినేసాము. ఇక తలనొప్పి తీస్తా అంటే కొంచెం అలా పనుకున్నాను. ఇక డే మొత్తం అలానే గడిచిపోయింది. మధ్యాహ్నం తినడం పనుకోవడం తప్ప ఏం లేదు. ఎందుకంటే ఫీవర్ వచ్చి కొంచెం డల్ అయితే అయిపోయాను. ఇక అలా సాయంత్రం అయితే అయిపోయింది. మన ట్రైన్ అయితే హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ కి అయితే చేరుకునింది. ఇక ఇద్దరం కలిసి బయటికి అయితే వచ్చేస్తున్నాము. ఇదిగోండి ఇదే అన్నమాట ఢిల్లీలో హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. బయట నుంచి ఇలా ఉంటుంది. ఇక ఢిల్లీ నుంచి కార్ లో 200 కిలోమీటర్స్ జర్నీ చేస్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము కొంచెం గెస్ట్ చేసి కమెంట్ చేయండి. చూద్దాం మీలో ఎంత మంది కరెక్ట్ గా చెప్తారో. ఇక ఢిల్లీ నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నానో వచ్చే వీడియోలో చూపిస్తాను. అంతవరకు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.